నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎల్నినో ఎఫెక్ట్ పై అప్రమత్తం కావాలి. ప్రత్యామ్నాయ పంటలతోనే రైతులకు భరోసా. జయన్న తిరుమలపూర్ రైతు గ్రామ సభలో డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచనలు. వనపర్తి ఎల్నినో ప్రభావంతో ఈసారి వర్షపాతం తగ్గే అవకాశాలు ఉన్నందున రైతుల పరిస్థితులకు అనుగుణంగా సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి సూచించారు. గోపాల్పేట మండలం జయన్న తిరుమలపూర్ గ్రామంలో నిర్వహించిన రైతు గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. అధిక నీటి అవసరం ఉన్న వరి సాగుకు బదులుగా కందులు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సూక్ష్మ నీటి పారుదల, ఫార్మ్ పాడ్లు, ఇంకుడు గుంటల ఏర్పాటుతో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో పంటలు సాగు చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, డివైఎస్ఓ సుధీర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ రెడ్డి. కష్టానికి అనుసరించి మనం పంట వేసుకోవాలి. ఆ పంట ఏం వేసుకోవాలని చెప్పి మీకు వ్యవసాయ శాఖ వారు ఒక చిన్న పాంఫ్లెట్ ఇచ్చినారు. మీకు ఇందాక పెద్దలు చిన్నారెడ్డి గారు కూడా చెప్పినారు. దీంట్లో కందులు, మినుములు మరియు వేరుశనగ. మన జిల్లాకి వేరుశనగ మీద చాలా మంచి పేరుంది. అల్ఫాటాక్సిన్ ఫ్రీ అని వేరే ప్రపంచంలో ఎక్కడ దొరకని కూడా మనకి ఈ వేరుశనగలు అనేది మన జిల్లాలో దొరుకుతున్నాయి. సో ఈ వేరుశనగలు కూడా మనకి ఎర్లీ రబీ సీజన్ అంటే వచ్చే ఆగస్టులో కూడా మనం కనుక వేసుకుంటే మనకు చాలా మంచి దిగుబడి వచ్చి దానికి MSP కూడా ఉంది. మనం అన్ని కూడా ప్రభుత్వం నుంచి సహకారం ఇస్తాము. సో దయచేసి ఇంకా ఏమి చెప్పదలుచుకోలేదు. మేమందరం అందరూ ఈ 700 మంది దాంట్లో ఒక 200 మంది రైతులు ఉన్నారు 700 ఎకరాలకు సంబంధించి. మనందరం కూడా ఏం తెలియకుండా మనం వరి కనుక నాటుకొని ఆగస్టులో సెప్టెంబర్లో వర్షం పడితే మనకు వరి పంట మంచిగా వస్తుంది అనుకొని మనం నాట్లు వేస్తే మనం మొత్తం మనం పెట్టిన పెట్టుబడి కావచ్చు, మన పంట కావచ్చు, మన కష్టం, మనం చేసిన మనం రోజువారీ పడ్డ కష్టం కూడా మొత్తం కూడా నాశనం అయిపోయి మనకు ఎలాంటి దిగుబడి రాదు. ఈ మాట చెప్పడానికి, కేవలం ఇదొక్క మాట చెప్పడానికి ఈరోజు చిన్నారెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, మేమందరం మీ దగ్గరికి వచ్చాము. కరువు వచ్చిందనేది వాస్తవం. గోపాల్పేట మండలంలో 40% కరువు వచ్చిందనేది ఇంకా వాస్తవం. మన ఊర్లో కూడా కరువు ఉన్నదనేది ఇంకా వాస్తవం. సో ఇదందరూ మీరు గమనించండి. ఇది ఒక హెచ్చరికలాగా మేము అందరికీ చెప్తున్నాము.